నేను విజయవాడకొచ్చింది 1988లో. నా 10థ్ క్లాస్ టైంలో వచ్చా విజయవాడకి. 88, 89 టైంలో వచ్చానమాట. ఆ రోజున విజయవాడలోకి ఎంటర్ అవ్వడానికి ఒకే ఒక్క దారి ప్రకాశం బ్యారేజీ. అప్పుడు గుంటూరు నుంచి వచ్చాం. గుంటూరు నుంచి విజయవాడకొచ్చేటప్పుడు ఉన్న ఏకైక దారి కూడా ఆ మంగళగిరి రూట్‌లో ఉండేటటువంటిది. అదే హైవే. చెన్నై నుంచి విజయవాడకి రావడానికి అదొకటే దారి. ప్రకాశం బ్యారేజీనే ఆ రోజున విజయవాడలోకి ఏకైక దారి. అప్పుడు గట్టెనకాల ఉండేవాళ్ళం. ఆ తర్వాత చూస్తే నా కళ్ళ ఎదురుగుండా జరిగినటువంటి మార్పు, ఆ తర్వాత కాలంలో ప్రకాశం బ్యారేజీ టర్మ్ పూర్తయిపోయింది. అంటే దాని జీవనకాలం పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తోంది గానీ, కేవలం 4 వీలర్సు, 3 వీలర్స్ ఇట్లాంటివి అలౌ చేస్తున్నారు. యాక్చువల్‌గా అయితే గనక అప్పట్లో మూసేశారు కొన్ని రోజుల పాటు. కనకదుర్గ వారధి అంటాం. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే హైవే మీద కట్టినట్టుందో అప్పుడు కనకదుర్గ వారధి అంటే అదనమాట. ఇప్పుడు కనకదుర్గ వారధి కట్టారు. ఏది కనకదుర్గ హైవే ఫ్లైఓవర్ కట్టారు కదా! దాన్ని అంటున్నారు. అప్పట్లో కనకదుర్గ వారధి అంటే అదనమాట. దానికి అది కట్టితే అదే రెండవ వంతెన కృష్ణానది మీద అటు పక్కెళ్ళడానికి. ఆ తర్వాత ఇదెప్పుడు నేను ఇంటర్మీడియేట్ చదివే టైంలో కట్టారది. అంటే నేను 10థ్ క్లాస్‌లో అక్కడికొచ్చిన తర్వాత ఒక 3, 4 ఏళ్లలోనే అది కట్టారు. అదే లాస్ట్. దాదాపు 40 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత ఈ రోజు వరకు విజయవాడ ఇతర ప్రాంతాలను కలిపే వంతెనలు కొత్తయి ఏమీ లేవు. తర్వాతన మొన్న ఈ మధ్యన ఏది జగన్ వచ్చిన తర్వాత ఫ్లైఓవర్, మన కాజా టోల్ గేట్ పక్క నుంచి ఒక రోడ్డు ఇచ్చాడు కదా! అటు గన్నవరం రూట్‌కి. అక్కడ ఇంకొక వంతెన, 2 వంతెనలు. ఒకటి వెళ్ళేది, ఒకటి వచ్చేది. అందులో ఒక వంతెన పూర్తయింది. ఇంకో వంతెన ఇంకా కావాల్సి ఉంది. అది కూడా పూర్తయితే అక్కడ ఇంకొక వంతెన వచ్చింది. అంటే కనకదుర్గ వారధి కూడా ఇటు వెళ్ళేది, అటు వచ్చేది ఉంది కదా! అట్లాగే అక్కడ ఇంకొక వంతెన. ఇది కాకుండా మరొక వంతెన అమరావతిని బేస్ చేసుకుని కట్టాలని చంద్రబాబు గారు అనుకున్నటువంటిది. ఐకానిక్ వంతెన ప్రజలే ఓట్లేయమంటే ఈ ఆకారంలో కట్టేదాన్ని, అంటే 4 రకాలు చూపెడితే దీన్ని ఒప్పుకున్నారు. అంటే అప్పట్లో ఏ ఆకారంలోని ఇట్లాంటి రకరకాలు వస్తే దీనికి ఓటింగ్‌లో ఎక్కువ మంది మొగ్గు చూపారు. రాజధాని అనుసంధానంలో ముఖ్యమైన ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ వంతెన డిజైన్‌ని చంద్రబాబు ఖరారు చేశారు. ఇటీవల 4 నమూనాలను సీఆర్‌డీ వెబ్‌సైట్‌లోంచి ఓటింగ్ పెడితే అన్నిటికంటే ఎక్కువగా దాదాపు 14,000 వరకు 2 ఆప్షన్ ఓట్లు పడ్డాయి. దీనివైపే సీఎం కూడా మొగ్గు చూపడంతో డీపీఆర్ సిద్ధమైపోయింది. అమరావతిలోని 13 రోడ్డుని NH65 విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారితో అనుసంధానించబోతున్నారు. 2,500 కోట్లతో త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. 6 వరుసలు 5.22 కిలోమీటర్ల పొడవు నిర్మాణం జరగబోతుంది. హైదరాబాద్ అమరావతి మధ్యన 35 కిలోమీటర్ల దూరం తగ్గబోతోంది.